ఇదో అండి, ఇది దక్షిణ కాళికాదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేది 7 కిలోమీటర్స్ దూరంలో. చూడండి, లొకేషన్స్ అన్ని తీసి పెట్టాను. ఇది వచ్చి ముఖేశ్వరుడు స్వామివారి గుడి. శివయ్య పార్వతి ఉంటారు. ఇక్కడ ఆంజనేయుడు స్వామి ఎంట్రన్స్లో ఉంటాయి అన్నీ. సగం దూరం వెళ్ళాక చూడండి, చాలా బాగుంటుంది. ఇదేనండి ఎంట్రీ. ఇది వచ్చి దక్షిణ కాళికాదేవి అమ్మవారికి వెళ్ళే గుడి. చాలా మహిమ గల అమ్మవారు, వెళ్ళి చూడండి. ఓకే. మెయిన్ ఎంట్రన్స్ ఇటు సైడ్, బ్యాక్ సైడ్ వచ్చి కాలభైరవ టెంపుల్ ఉంటుంది పైన, కొండ పైన. అది కూడా చాలా బాగుంటుంది అండి. ఇదే అమ్మవారి టెంపుల్ అంతా గుడి. చూడండి, లొకేషన్స్ కానీ చాలా బాగుంటుంది. చాలా మహిమ గల అమ్మవారు. చూడండి, దేవీ నవరాత్రులు 9 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం వేసి అమ్మవారిని అలంకరిస్తారు. చాలా మహిమ గల అమ్మవారు. నేనైతే ఏం కోరుకున్నా జరుగుతుంది ఖచ్చితంగా తల్లి దగ్గర. మీరే చూడండి. దీని లోపల అనమాట అమ్మవారి గుడిదే, టెంపుల్ లోపల చాలా మంది నిమ్మకాయ దీపాలు వాళ్ళ మొక్కుబడులు మొక్కుకొని ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఈ ఊరని కాళహస్తిని కాదు, చాలా మంది కార్లు వేసుకొని బయట ఊర్ల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటే అమ్మవారి గుడి ఇదేనండి. చూడండి, చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు. కాళహస్తి కొంచెం ఖచ్చితంగా ట్రై చేయండి. దాని నిమ్మకాయ దీపం మేము పెట్టేశాము. నేను మామూలుగా ప్రతి సంవత్సరం వెళ్ళి పెట్టేదాన్నండి. ఈ మధ్య వెళ్ళట్లేదు, ఎందుకంటే రీసెంట్గా 1 year బ్యాక్ అన్నయ్య చనిపోయాడు. అన్నయ్య చనిపోవడంతో నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేకుండా పోయింది. అందుకని 1.5 year నుంచి ఎక్కడికి వెళ్ళేది లేదండి. అసలు ఏ టెంపుల్కి వెళ్ళకుండా ఉన్నాను. మళ్ళీ మనమైన అమ్మ నాన్నకి మనమే కదా, మనం చేసే పూజలు అమ్మ నాన్నని, మన ఫ్యామిలీని, నా పిల్లలకి అన్నీ బాగుంటాయని నిమ్మకాయ దీపం మళ్ళీ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. అంతకుముందు అయితే ఏ గుడికి కావాలంటే వారం వారం ఏ టెంపుల్లో, సోమవారం శివయ్యకి, మంగళవారం సుబ్రహ్మణ్యం, మా కులదేవుడు సుబ్రహ్మణ్యం స్వామి అమ్మవారి టెంపుల్, అట్లా వెళ్తూ ఉంటాను ఏ వారం ఆ వారం. మా ఫ్రెండ్తో పాటు వెళ్ళేదాన్ని. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. రీసెంట్